అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు ఏమంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును కూడా భయపడను. గాఢాంధకారపు లోయలో అంటే చావు నీడ ఉన్న లోయలో నేను నడిచినా కూడా ఏ కీడుకు కూడా నేను భయపడను అని చెప్తున్నాను అనమాట. ఎందుకు అంటే, నీవు నాతో ఉన్నావు కదా, మరి నేను ఎందుకు భయపడాలి? నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నీ బలం ఏంటో నాకు తెలుసు, నువ్వేంటి అనేది నాకు తెలుసు. మరి నేను ఎందుకు భయపడాలి? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, మరి నేను ఎందుకు భయపడాలి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుందాం. ఒక వ్యక్తి ఏ విషయానికైనా ఆయన భయపడే వ్యక్తే కావచ్చు, కానీ ఆయన వెనకాల ఆయనకి భరోసా ఇచ్చే ఒక బలమైన వ్యక్తి, ధైర్యపరిచే ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆయన చెప్తాడు ఇతనికి ఏమనంటే, నువ్వు దేనికి భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఎప్పుడు నీతో పాటే ఉంటాను, నిన్ను విడిచిపెట్టిపోను, నేను ప్రతి క్షణము కూడా నేనకంటేనే ఉంటానని చెప్పినా అనుకోండి. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు, వాళ్ళు అలాగే ఉన్నారు. తర్వాత అతన్ని చూసుకొని ఇతనికి కొంచెం ధైర్యం వస్తుంది. ఇంకా ఇతన్ని విడిచి వెళ్ళట్లేదు కాబట్టి పూర్తిగా ధైర్యం వచ్చేసి, పర్లేదు, నాకు ఇతడు ఉన్నాడు కాబట్టి నాకెందుకు భయము అని చెప్పి ధైర్యం తెచ్చుకునేస్తారు కదా. ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉంటాడు. తర్వాత భయపడ్డు. ఎందుకు భయపడ్డు అంటే, ఇతను ఉన్నాడుగా, నేను ఎందుకు భయపడాలి అని ధైర్యం తెచ్చుకుంటాడు. అలాగే ఒక మనిషి ఇంకో మనిషిని చూసుకునే అంత ధైర్యంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఈ సర్వ సృష్టిని కలుగజేస్తున్న సృష్టికర్త కదా, అంత గొప్ప దేవుణ్ణి, ఎల్ షడ్డాయ్, సర్వశక్తిమంతుడు, ఆయన్ని చూసుకొని దావీదు గారు ఏం చెప్తున్నా అంటే, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా ఏ కీడుకి కూడా పొరపాటును కూడా నేను భయపడను. ఎందుకంటే నన్ను సృష్టించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, కాబట్టి నేను ఎందుకు భయపడాలి? మీకు తెలియకుండా ఈ సర్వసృష్టిలో ఏమీ జరగదుగా, మీకు తెలియకుండా ఏది నా మీదకి రాదుగా, మీకు తెలియకుండా ఎలాంటి ప్రమాదాలు నా మీదకి వచ్చి నన్నేమి చేయవుగా, కాబట్టి నేను ఎందుకు భయపడాలి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట కదా. అలాగే నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్తున్నాడు. చూడండి, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది కాబట్టి నేను ఇంక దేనికి భయపడను, అనవసరంగా లేనిపోని టెన్షన్స్ ఏం పెట్టుకోను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఆయన చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయంకు భయపడను అంటున్నాడు. అంటే గాఢాంధకారపు లోయలోనే కాకుండా ఇంకా ఎక్కడ సంచరించినా, ఏం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేనికి భయపడను, ఎందుకంటే నాకు నువ్వు తోడుగా ఉన్నావు అని. ఉదయకాల సమయంలో చాలామంది రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతుంటారు. చాలామంది అప్పులు ఉన్నాయి, ఎప్పుడు ఎవరు చింటి మీద పడి అప్పులు తీర్చాలా ఇలా అని చెప్పేసి గొడవ చేస్తారు, రోడ్డుకి లాగుతారు అని చెప్పేసి భయపడుతుంటారు. దావీదు గారు ఇక్కడ చెప్తున్నా ఏమంటే, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నేను భయపడను, మరణమే ఎదురైనా భయపడను అని చెప్తున్నాడు. మరి నువ్వు నీ అప్పులను బట్టి ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీకు తోడుగా లేడా? దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి వాటిని బట్టి భయపడద్దు. చాలామంది అనారోగ్యం వచ్చిందని చెప్పి, అనారోగ్యం ఇంకా నన్ను ఏడ చంపేస్తుందో అని భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు చనిపోయిన వారిని సైతం తిరిగి లేపలేదా? లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు, 4వ రోజు తిరిగి లేపలేదా? మరి ఎందుకు భయపడుతున్నావు వాటిని చూసుకొని? ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ మాటలు మీ దగ్గరకు వస్తున్నాయి అంటే, నిజం చెప్తున్నా, ఈ మాటలు మీ దగ్గరికి వస్తున్నాయి అంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు ఈ మాటలు మీకు అందించాలి అని ఆశపడ్డాడు కాబట్టి, దేవుడు మీతో ఈ మాటలు చెప్పాలి అని ఆశపడ్డాడు కాబట్టి, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నాపైన ఆధారపడు, నాపైన ఆనుకో అని చెప్పాలని ఆయన ఆశపడ్డాడు కాబట్టి ఈ మాటలను నీ దగ్గరకు పంపించాడు. ఈ మాటలను బట్టి నువ్వు గుర్తించాలి ఏమనంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయము నా మీదకి రాదు, ఆయన్ని దాటుకొని వచ్చే అపాయాలు ఏవి కూడా లేవు అని నువ్వు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, ఇంకా వేరే ఏదన్నా కావచ్చు, ఏదైనా కానిలే, నువ్వు భయపడద్దు, ధైర్యంగా నువ్వు, కోర్టు కేసులు కావచ్చు, ఏం కాదు, ఆయన్ని దాటుకొని ఎవరు రాలేరు, నిన్నేమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. యోబు కలిగిన సమస్తం చుట్టూ కూడా దేవుడు ఏ రీతిగా అయితే కంచె వేసి వారికి రక్షణ ఇచ్చాడో, అలాగే
ఆయన నీ చుట్టూ వ్యాపించున్నాడు, నీ చుట్టూ కంచి వేసినాడు, నీ కలిగిన సమస్తం చుట్టూ కంచి వేసినాడు. ఆయన పర్మిషన్ లేకుండా వచ్చి వాటిని నాశనం చేయడం కానీ నిన్ను ముట్టడం కానీ ఎవరి వల్ల కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఈ మాటలు వింటున్నావు కదా, ఈ మాటలను బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు అని దేవుని స్తుతించు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఎవరు దేనికి కూడా భయపడకండి. చాలామంది రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా అయ్యో అదేమవుతుందో, ఇదేమవుతుందో, అది ఎట్లవుతుందో, ఇది ఎట్లవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడకండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, మనందరికీ తోడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. రండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపయోగ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, దావీదు గారు ఇక్కడ చెప్తున్నా ఏమంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయానికి కూడా నేను భయపడను. ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తాను. కాబట్టి నేనెందుకు భయపడాలి? నేనెందుకు అనవసరంగా టెన్షన్ పడాలి? నేనెందుకు అనవసరంగా బుర్ర పాడు చేసుకోవాలి అని చెప్తున్నాను. ఆ రీతిగా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాళ్ళ అనారోగ్య పరిస్థితులను బట్టి కావచ్చు, అప్పుల సమస్యలను బట్టి కావచ్చు, ఇక వేరే సమస్యలను బట్టి కావచ్చు, అయినా అర్థం కాకుండా కృంగిపోతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి భయపడుతున్నారు, వారందరినీ మీ పాదాలు చెంతకు తెస్తున్నాను తండ్రి. ఆయన ప్రభు వారికి సమాధానమును దయచేయండి, నెమ్మది సంతోషాన్ని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి అయ్యా. వారందరికీ మాకు కూడా మీరు తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని, అవును నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, నేను ఎందుకు టెన్షన్ పడాలి, ఆయన చూసుకుంటాలే అని మీపైన ఆ భారం వేసేయడానికి, మీపైన ఆనుకోవడానికి, మీపైన ఆధారపడడానికి సహాయం ఇచ్చేయండి. కృపనందించమని దేవ, మరొకసారి ఈ మాటలను మీరు ఎవరెవరికైతే అందించాలని ఆశపడుతున్నారో వారందరికీ ఈ మాటలను చేరవేయమని సహాయం చేయమని ప్రార్థిస్తూ, దేవా మరొకసారి వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.